సామాన్య ప్రజల భద్రతే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నందిగామ జోన్ డీసీపీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఏసీపీ శ్రీ వివి నాయుడు గారి ఆధ్వర్యంలో నందిగామ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ జె ఆర్కే హనీష్ గారు, ఆర్ఎస్ఐ నరేష్ వారి సిబ్బందితో కలిసి నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరిగే ఆటోలకు ఇన్సూరేషన్ ద్వారా నెంబర్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో ఇన్స్పెక్టర్ హనీష్ మాట్లాడుతూ నందిగామ టౌన్ పరిధిలో తిరిగే ఆటోలు మరియు ఆటో డ్రైవర్ల పూర్తి వివరాలను సేకరించి వారికి ఒక నెంబర్ను కేటాయించడం జరుగుతుంది. దీనివలన ఎవరైనా ప్రజలు ఆటోలో ప్రయాణం చేయు సమయంలో ఏదైనా వస్తువులను ఆటోలో మర్చిపోయినా, నేరం జరిగినా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా సదరు ఆటో యొక్క పూర్తి నెంబర్ గుర్తుపెట్టుకోలేని సందర్భంలో కేవలం ఆటోకి కేటాయించిన నెంబర్ చెప్పిన వెంటనే పోలీసు వారి వద్ద ఉన్న సమాచారంతో త్వరగతిన సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు కూడా వారి పూర్తి సమాచారం ప్రయాణికులకు తెలుస్తుందనే భావనతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రయాణికులు ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోవడం వలన త్వరగతిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 600 ఆటోలకు నెంబర్లను కేటాయించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లు ఇన్యూమరేషన్ చేయించుకోకుంటే వెంటనే 2 రోజులలో వారి వివరాలను పోలీస్ స్టేషన్ నందు సమర్పించి నెంబర్ తీసుకోవాల్సిందిగా కోరడమైంది. త్వరలో నందిగామ పరిధిలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి వారి ట్రాఫిక్ రూల్స్ మరియు భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. పరిధిలో మా సిపి కాంతిరాణ టాటా గారి ఆదేశాల మేరకు నందిగామలో ఉన్న అన్ని ఆటోలకు కూడా వాళ్ళ వరకు రికార్డ్స్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయించుకుని ప్రతి వాళ్ళకి కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కూడా మనం అడగంగానే అన్ని తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి ఆటోకి కూడా నందిగామ సంబంధించి ముందు వెనక సైడు లోన పక్కన కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్ల దృష్ట్యా కానీ లేదా జరిగిన నేరాల దృష్ట్యా కానీ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పల్లెటూరులో కానీ త్వరితగతిన కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, బ్యాగ్ మర్చిపోయినా వెహికల్ నెంబర్ అంతా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఈ నెంబర్ చూస్తే ఆ నెంబర్ డేటా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు కూడా నా నెంబరు ఇలా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. 2 ప్రయాణికులు కూడా ఆ నెంబర్ చూసి ఇది పోలీస్ స్టేషన్లో ఎన్రోల్ అయింది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి అనే పరిస్థితిలో వాళ్ళు కూడా భద్రతా భావంతో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రజెంట్ ఇప్పుడు దాకా దగ్గర సుమారు ఒక 500 వరకు ఆటోలు నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మిగతా ఎవరైతే ఆటోస్ నందిగామలో తిరుగుతూ నెంబర్స్ అయితే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ రికార్డ్స్ తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు సబ్మిట్ చేసి వాళ్ళకి అలాట్ చేసిన నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల పోలీస్కి కానీ ఆటో డ్రైవర్లకు కానీ ప్రజలకు కానీ అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. అంతా కూడా దీనివల్ల ఉపయోగమే. దీనివల్ల అందరికీ కూడా ఉపయోగం కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఈ 1-2 రోజుల్లో తీసుకోవాలని కోరుతున్నాం. 4-5 రోజుల్లో వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.